హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, చాలామందికి అత్యవసర పరిస్థితుల్లో అంటే ఎమర్జెన్సీ టైంలో డబ్బులు లేనప్పుడు జనరల్గా వాళ్ళు లోన్కి వెళ్ళిపోవడానికి ఎక్కువ ఆప్షన్ చూసుకుంటూ ఉంటారన్నమాట. ఈ మధ్య లోన్ యాప్స్ కూడా పెరిగిపోయాయి. కాకపోతే దీనికి ఆల్టర్నేటివ్ సేవింగ్స్ మెథడ్ అనేది ఒకటి ఉంది, ఎమర్జెన్సీ ఫండ్ అనేది కదా. అంటే ఎక్కడో ఎవరికో వెళ్ళి చేతులు చాల్సిన బ్యాంక్ అయి ఉండొచ్చు, వేరే పర్సన్ అయి ఉండొచ్చు. దానికంటే కూడా ఇన్వెస్ట్మెంట్ కాకుండా అత్యవసర పరిస్థితుల్లో మనకు ఉపయోగపడడానికి ఒక ఫండ్ క్రియేట్ చేసుకోవాలంటే అది ఏ విధంగా ఆ ప్రాసెస్ అనేది చేయాలంటారు? మా ఫైనాన్షియల్ ప్లానింగ్ మెథడ్ అప్రోచ్లో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ కమ్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఓకే. ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకంటే ఈ రోజులో కదా, ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఎవరికైనా ఏ ఫ్యామిలీకైనా రావచ్చు. ఏదో కారణం వల్ల ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉండొచ్చు, ట్రాన్స్ఫర్ అయిపోయి కొత్త జాబ్కి వెళ్ళి గ్యాప్ ఉండొచ్చు, 6 నెలలు గ్యాప్ రావచ్చు. ఇలా వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవ్వకుండా, అంటే వాళ్ళ రొటీన్ ఖర్చులు, స్కూల్ ఫీజు కానీ లేకపోతే వాట్ ఎవర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కానీ కవర్ అయ్యేలాగా ఒక ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. అందరూ కూడా చేసుకోవాలి. ఇది కూడా బేసిక్గా ఇదొక 3 బాక్స్ అనుకోవాలి మనం. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్. నార్మల్గా 6 months ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టుకోవాలి. 6 months ఎక్కడ పెట్టుకోవాలి అంటే, మన సేవింగ్స్ అకౌంట్ పెట్టుకోవాలా, లేకపోతే ఎఫ్డీలో పెట్టుకోవాలా, లేకపోతే మ్యూచువల్ ఫండ్ దేంట్లో పెట్టాలా అంటే దేంట్లో పెట్టుకోవచ్చు. కానీ తీయడంలో ఉండే ఈజ్ అనేది మనం చూసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి చెప్పి రాదు. గబుకున్న హాస్పిటలైజేషన్ ఇంకేదో అర్జెంట్గా కట్టవలసి వచ్చినప్పుడు టైం ఎక్కువ ఉండదు మనకి. అప్పుడు మనం తీసినప్పుడు ఎక్కువ డబ్బు నష్టపోకూడదు మనం. సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది మేము టిపికల్గా లిక్విడ్ ఫండ్స్ పెడతాం మేము. లిక్విడ్ ఫండ్స్ అంటే అవి ఒక 6-7% రిటర్న్స్ యావరేజ్గా ఉంటాయి. దాన్ని ఎప్పుడో లిక్విడిటీ అంటే ఎప్పుడైనా తీయచ్చు. లిక్విడ్ అంటే ఎప్పుడైనా తీయచ్చు. లిక్విడ్ ఫండ్స్లో రిటర్న్స్ తక్కువ ఉంటాయి, లిక్విడిటీ ఉంటుంది దాంట్లో. సో ఆ ఫండ్లో పెట్టుకుంటే మనం అది కొంచెం పెరుగుతూనే ఉంటుంది. అంటే మోర్ దెన్ సేవింగ్స్ అకౌంట్ అండ్ లెస్ దెన్ ఎఫ్డీ. ఎఫ్డీలో ఉండే దానికి కంపల్షన్స్ ఉండవు లిక్విడ్ ఫండ్లో. అంటే దానికి టైప్ అయిపోయి ఏడాది కంటే ముందు తీయకూడదు, అలా ఉండవు దాంట్లో. సో 6-7% రిటర్న్స్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ యూ కెన్ కంటిన్యూ టు డూ విత్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది బేసిక్లీ. ఈ మధ్య కాలంలో ఈ ఎంప్లాయర్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ వల్ల, లేకపోతే ఎంప్లాయీస్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ వల్ల, కాంపిటీషన్ వల్ల, ఎకానమీ కొంచెం అటు ఇటుగా ఉండడం వల్ల, ముఖ్యంగా ఐటీ సెక్టర్ వాటిలోనూ ఉద్యోగాలు మారడం, పోవడం పరిపాటిగా చూస్తాం మనం. అంటే ఎంప్లాయీ బాగానే పని చేయొచ్చు, కానీ ఎంప్లాయర్ ఆబ్జెక్టివ్స్, గోల్స్ మారి ఉండొచ్చు. దాన్ని బట్టి సడన్గా వాళ్ళు లే ఆఫ్ అయిపోతారు. ఉన్నపడంగా ఉద్యోగం పోవడం, ఉద్యోగం తీసేసి సారీ 2 months నువ్వు రిజైనింగ్ అని కామన్గా అయిపోయింది. ఇంతకుముందు వెస్ట్లో అమెరికాలో ఎక్కువ ఉండేది, ఇండియా కూడా పూర్తిగా మనం ఆ సిచ్యువేషన్ వచ్చేసింది. అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా సర్వైవ్ అవ్వాలి? ఈ ఎమర్జెన్సీ ఫండ్ వల్ల వాళ్ళు కంఫర్టబుల్గా ఇంకో ఉద్యోగం చూసుకుని దాంట్లో వాళ్ళు ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి, అంటే అన్రిలేటెడ్ టాపిక్ పాయింట్ అయినా కూడా అది హెల్త్ ఇన్సూరెన్స్. చాలామంది మా కంపెనీ మాకు ఇచ్చింది హెల్త్ ఇన్సూరెన్స్, నాకు మా ఫ్యామిలీ కలిపి 10 lakhs కవరేజ్ ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఇలా అయినా పరిస్థితి వల్ల ఉద్యోగం కానీ మారవలసి వస్తే ఆ కంపెనీ పాలసీ కవరేజ్ ఉండదు. కొత్త కంపెనీ వచ్చే లోపల ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చే ఫ్యామిలీకి కానీ తనకైనా వచ్చినప్పుడు కవరేజ్ ఎక్స్పోజ్ అయి ఉంటారు వాళ్ళు, కవరేజ్ రాదు దానికి. అందుకని ఎప్పుడు మనం కంపెనీ పాలసీ ఉన్నా కూడా మన ఓన్ పాలసీ ఒకటి మనం తీసి పెట్టుకోవాలి బ్యాకప్ కింద. అది ఎప్పుడు అవసరం చెప్పలేదమ్మా. మనం ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే ప్రీమియం తక్కువ ఉంటుంది, మనం క్లెయిమ్ చేయకపోతే ఆ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. అంటే నో క్లెయిమ్ బోనస్ యాడ్ అయ్యే మనకి అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ దట్ విల్ కమ్ ఇన్ హ్యాండీ ఓవర్ టైం. టర్మ్లో అయితే అది కేవలం ఆఫ్టర్ రిస్క్ తర్వాత వస్తుంది. అది టర్మ్లో ఇస్ ప్లెయిన్ రిస్క్ బేస్డ్. ఓకే. అండ్ మోర్ ఓవర్ సార్, ఈవెన్ ఎమర్జెన్సీ ఫండ్లో కూడా ఈ టైప్స్ ఉంటూ ఉంటాయని చెప్పేసి, అలాగే అట్ ది సేమ్ టైం లిక్విడ్ ఫండ్ కింద రావాలి అంటే కొంతమంది ఎఫ్డీకి వెళ్ళిపోతూ ఉంటారు. అది కూడా ఎఫ్డీ కూడా మళ్ళీ సెర్టెన్ సర్కమ్స్టెన్సెస్, ప్రొసెసెస్, దాంట్లో ఒక టైం లిమిట్, టైం డ్యూరేషన్లు ఉన్నాయి. బట్ అగైన్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి, ఇండెక్స్ ఫండ్స్ అనేవి మనకు ఇప్పుడు ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కదా. వీటిలో బెస్ట్ ఆప్షన్ ఏదంటే మీరు ఏం చెప్తారు? ఇండెక్స్ ఫండ్స్ అనేవి అది ఒక ప్యాసివ్ ఫండ్, అది యాక్టివ్ ఫండ్ కాదు. సో అది వేరే కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఎమర్జెన్సీ ఫండ్ కింద దాన్ని చూస్ చేసుకోలేము. లేదు, ఎమర్జెన్సీ ఫండ్ చూస్ చేసుకోలేము. మీరు ఇందాక ఎఫ్డీలు అన్నారు. ఎఫ్డీలు 90 day ఎఫ్డీస్ ఉంటాయి, 180 days ఉంటాయి. కానీ ఆ పీరియడ్ కమిట్ అయితే మనం ఈ లోపల తీస్తే మనం కొంచెం డబ్బు నష్టపోతాం. కమిట్ అయిన ఇంట్రెస్ట్ కంటే -1, -2 వచ్చేసి ఇస్తారు వాళ్ళు. సో ఆ సిచ్యువేషన్ రాకుండా లిక్విడ్ ఫండ్ పెట్టుకుంటే మనం ఎప్పుడైనా తీయవచ్చు అవసరం వస్తే. ఇక్కడ మైనస్ దాంట్లో ఉండవు, ఉన్న ప్లస్ మనకు మొత్తం డబ్బు మన దగ్గరికి వస్తుంది. అది అండ్ లిక్విడిటీ ఈజ్ వెరీ ఈజీ. ఇవాళ మనం రిడెంప్షన్ పెట్టుకుంటే
నెక్స్ట్ డే రేపొద్దు మన అకౌంట్లో డబ్బు ఉంటుంది, లిక్విడ్ ఫండ్. ఓకే. మార్కెట్ ఉండాలి లేదు అని ఏమి ఉండదంట. ఉండదు, అలా ఉండదు. అది అండ్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్నప్పుడు జనరల్గా మనకు వచ్చే హోల్ అమౌంట్ అంటే యాన్యువల్ ఇన్కమ్ బట్టి ఏమైనా ప్లాన్ చేసుకోవాలా, అసలు మన అవసరాలను బట్టి ప్లాన్ చేసుకోవాలా, జనరల్గా యావరేజ్గా దానికి ఎలాంటి ఫార్ములా ఉందంటారు? ఫార్ములా అంటే అది మన అవసరం బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. మన ఫ్యామిలీ సైజు, మన రిక్వైర్మెంట్స్, దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఈఎంఐస్ ఉన్నాయి, లేకపోతే ఇంటి ఖర్చులు ఉన్నాయి, అన్నీ కలిపి ఒక నెలకి ₹1,00,000 ఖర్చు అవుతుందంటే 6 లక్షలు 8 లక్షలు ఎమర్జెన్సీ ఫండ్లో ఉండి తీరాలి. అది ఫ్యామిలీ సైజ్ బట్టి, ఫ్యామిలీ రిక్వైర్మెంట్. ఇంకోళ్ళు సొంత ఇంట్లో ఉండి ఏమీ లేదు, వాళ్ళకి మేబీ 50,000 ఖర్చు అవుతుంది, 3-4 లక్షలు ఎమర్జెన్సీ ఫండ్ వాటి 6 months కవర్ అయిపోవచ్చు వాళ్ళకి. అలా ఫ్యామిలీ సైజ్ బట్టి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి అది మనం డిటర్మిన్ చేసుకోవచ్చు దాన్ని. వండర్ఫుల్ సార్. యా. అండ్ దీనికంటూ ఉన్న మెయిన్ పారామీటర్స్ ఇవే. మన ఖర్చు ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఒక 6 నెలల పాటు ఆ ఖర్చులు మనం తీర్చుకోగలిగే అంత లంసమ్ అమౌంట్ని క్రియేట్ చేసుకోవడం ఎమర్జెన్సీ ఫండ్. కరెక్ట్. ఈ మధ్య నేను 6 to 12 months కూడా వింటున్నాను నేను. ఓకే ఓకే. మా బుక్స్లోను పెద్ద డిస్కషన్ వాటిలోను. ఒకప్పుడు 6 months ఉండేది, ఇప్పుడు కాస్త 12 months దాకా కూడా కొంచెం పెరగడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య ఈ టైం లైన్స్ కొంచెం మారే, స్ట్రెచ్ అయ్యి రిస్క్ అనాలిసిస్ పెట్టి దాన్ని బట్టి చూస్తే 12 months ఉంటే ఐడియల్గా ఉంటే కంఫర్టబుల్గా ఉండొచ్చు అని కూడా అంటున్నారు. అది వ్యక్తి బట్టి, అంటే దగ్గర 12 months ఫండ్ పక్కన పెట్టేసి ఉండే ఎబిలిటీ ఉంటే ఈజ్ మోర్ దెన్ వెల్కమ్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.